ఫోటో తీసుకోవాలనే కదా మేము కూడా వస్తుండేది. మేమెందుకు వచ్చాము చెప్పాను. నేను చెప్పాను అబ్బా, నేను చెప్పేది కొంచెం విను. నువ్వు విద్యుత్ ఒప్పందాల భాగంగానే విద్యుత్ స్మార్ట్ మీటర్ బిగిస్తున్నారు అని చెప్పి చూపించడానికి, పెద్దలకు చూపించడానికి తీసుకుంటామంటారా? ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అదాని ఒప్పందాలను రద్దు చేయాలని, అదేవిధంగా పార్లమెంటు కమిటీతో జేపీసీ కమిటీ ఏర్పాటు చేయాలని, విద్యుత్ ప్రజలపై విద్యుత్ బాపడుతున్న మా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చీకటి ఒప్పందాలను రద్దు చేయాలని, అదేవిధంగా పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని, నిరుద్యోగం నిర్మూలించి అధిక ధరలు తగ్గించాలని డిమాండ్స్ దాని సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన భాగంగా ఇవాళ నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండల సిపిఐ పార్టీ సమితి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలో వచ్చిన తర్వాత బడా పారిశ్రామికవేత్తలైన అంబానీ అదానీలకు ఊడిగం చేస్తూ ఈరోజు వారు చేస్తున్న అరాచకాలకు అవినీతులకు వంతపాడుతూ ఈరోజు పరిపాలన చేస్తున్నది. ముఖ్యంగా అదానీ విద్యుత్ ఒప్పందాలు 4 రాష్ట్రాలలో దాదాపు 2,100 కోట్లతో 4 రాష్ట్రాలలో ఒప్పందం కుదిరింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో 1,750 కోట్లతో అవినీతి ఇచ్చి లంచాలు ఇచ్చి మన రాష్ట్రంలో కూడా 25 సంవత్సరాల పాటు దాదాపు కోట్ల లక్షలాది రూపాయలు విద్యుత్ ఛార్జీలను ప్రజలపై పెంచాలని చెప్పి ఒప్పందం కూర్చున్న భాగంగానే మొన్ననే ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి విద్యుత్ ఛార్జీలు ప్రజలపై భారం మోపడం జరిగింది. అదేవిధంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు అంటారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు అంటే కేవలం మన సెల్లులో ఏ విధంగా ఛార్జీ వేసుకుంటారో అదేవిధంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లు ప్రతి ఇంట్లో బిగిస్తే అది ప్రజలపై మరింత విద్యుత్ భారం పెరుగుతుంది. వాటితో పాటు ఇంకా ప్రజలపై భారం మోపేందుకు ఈ విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మణిపూర్లో గత సంవత్సరం నుండి అక్కడ హిందూ ముస్లింల మధ్య చిచ్చు రేపుతూ అక్కడ ఎంతో దుర్మార్గంగా మనుషులను చంపుతూ అదేవిధంగా వారి ఆస్తులను నాశనం చేస్తున్నా కానీ ఒక్కసారి కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ రాష్ట్రానికి పోలే. ఆ రాష్ట్రం మీద మీరు పార్లమెంట్లో చర్చ జరపాలని కోరితే ఇంతవరకు కూడా దేశ ప్రధాని మణిపూర్ విషయం పైన ఏమాత్రం చర్చ లేదు. అదేవిధంగా ఈరోజు దేశంలో అధిక ధరలు పెరిగి నిరుద్యోగం పెరిగి కొనలేక తినలేక పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. నిరుద్యోగంతో విద్యార్థులు చదువుకొని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు బజారులో తిరుగుతున్నారు. అదేవిధంగా ఇలాంటి చాలా మటుకు ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇవాళ వాటిపైన డిమాండ్స్ సందర్భంగా చర్చ జరగాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ నంద్యాల జిల్లా సమితిగా గోస్పాడు మండల సమితిగా డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్పై తక్షణము కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే రాబోయే కాలంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సన్నద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో దేశంలో కరెంటు బిల్లులు చూసే సామాన్యుల పరిస్థితి మనుషులకు షాక్ కొట్టేటట్టుగా ఉంది. కారణము ఆదాని వాళ్ళతో ఒప్పందం చేసుకున్న 2,100 కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్న చీకటి ఒప్పందాన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జాతీయ పార్టీలో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క నిరసన కార్యక్రమం ప్రజల మీద అనేక భారాలు మోపుకుంటూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రజల నడ్డి విరుస్తున్నది. ప్రజలు సామాన్య పరిస్థితి మనుషులు కూడా బతికే పరిస్థితి లేదు. ఈరోజు విద్యార్థులు కానీ సామాన్య
ప్రజలు కానీ పన్నుల మీద జిఎస్టీ మీద అధిక వసూలు చేసి సామాన్యులు నడ్డు విరుస్తున్నారు. వీటన్నిటినీ నిర్మూలించాలనే ఉద్దేశంతోనే ప్రజలను చైతన్యపరిచి ప్రజల వద్దకే వెళ్ళి ఈ యొక్క పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని ప్రజల ముందు ఉంచుతున్నాం. ఈరోజు చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేసుకోవడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆదానితో చేసుకున్న 1750 కోట్ల ఒప్పందాన్ని ఈ ప్రభుత్వము రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి డిమాండ్ ప్రకారము రద్దు చేసి ఆ విధంగా ఏ విధంగా అయితే 4 రాష్ట్రాల్లో చేతులు మారినాయో వాటిని కూడా బహిర్గతం చేసి ప్రజల ముందు ఉంచాలి. కేవలం ఇది ఒక పార్టీ మీద నిందలు వేసుకొని లేక కేసులు పెట్టుకొని అంత మాత్రమే కాదు. మీకు దమ్ముంటే ఆదానిని అరెస్ట్ చేయమని చెప్పండి. ఎందుకు ఆ మాట చెప్పలేకున్నారు? పార్లమెంటులో జేసీబీ తరపున పార్లమెంటు సాక్షిగా ఒక కమిటీని వేసి నిర్ధారణ చేయమంటే మోదీ కూడా దానికి సమాధానం చెప్పడం లేదు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా కేవలము అసెంబ్లీలో ఈ యొక్క కుంభకోణం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినాడని చెప్తున్నాడు. కానీ నీకు దమ్ముంటే నిజంగా ఆదానిని అరెస్ట్ చేయమని ఆదానితో కుదుర్చుకున్న డీల్ ఒప్పందాన్ని రద్దు చేయమని చెప్పాలి. ఈరోజు మీరిద్దరూ దొంగ నాటకాలు ఆడుకుంటా ప్రజల మీద 17 లక్షల కోట్ల భారాన్ని 30 సంవత్సరాలు లీజుకు తీసుకొని దీన్ని బహిరంగం చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా ప్రజల మీద అనేక భారాలు మోపుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ప్రజలు కలిసి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాలను ఎండగడతామని సిపిఐ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఆదానికి చెందినటువంటి ఆస్తులపై ఎన్ని అవరోధాలు ఉన్నాయో మన దేశంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలు మన వాళ్లకు తెలియకపోవడం చాలా దౌర్భాగ్యకరమైన విషయము. ఎందుకంటే ఆదానికి సంబంధించిన విషయము అమెరికా వాడు బయట పెట్టడం అనేది మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ సిగ్గుపడాల్సిన విషయం. ప్రజలను ఇంకా మీరు ఎంతకాలం మీరు మభ్య పెడతారని చెప్పి కమ్యూనిస్టు పార్టీగా ప్రజానాట్య మండలిగా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే గతంలో నుంచి కూడా తాతల కాలం నుంచి టాటా బిర్లాలు అంబానీలు వీళ్ళంతా వాళ్ళ వ్యాపారాలతో దేశంలో ఎదిగినారు, ఏదో వాళ్ళు చేస్తున్నారనేది కొన్ని ఉన్నాయి. కానీ ఈ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 13 సంవత్సరాలలోనే ఈ ఆదాని ఎవరో తెలియనటువంటి వ్యక్తి ఈ బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అదానీని ఈ అంబానీని టాటా బిర్లాలను మించి దేశంలోనే కుబేరునిగా ఎదిగినటువంటి సందర్భాలు కలిగించినటువంటి కేంద్ర పెద్దలకు కూడా ఇందులో పాత్రదారులైనారు. కాబట్టి ఈ విషయమై నరేంద్ర మోడీ గారు కూడా వెంటనే స్పందించి అమెరికా సంస్థలు ఏవైతే ఆదానికి సంబంధించిన అంశాలు బయట పెట్టినాయో ఆ అంశాలపై చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఆదానిపై ఎన్ని అవకతవకలు జరిగినాయో ఆదాని వ్యాపారాలకు సంబంధించిన ప్రతి దానిపై ఒక నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేయాలని చెప్పి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతం నుంచి కూడా టీడీపీ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ వైసీపీ గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్టుంటాయంటే ప్రజల తరఫున మాట్లాడేటట్టు మాట్లాడతారు. ఏ విధంగా అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ చేసినటువంటి పథకాలు కానీ నిర్ణయాలు కానీ జీవోలు కానీ వాళ్ళకు ఉరితాలకు మాదిరిగా కనిపిస్తాయి. అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉరితాళ్ళుగా కనిపించినటువంటి అంశాలు ఇప్పుడు పసుపుతాళ్ళుగా కనిపిస్తున్నాయా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏదేమైనా ప్రజలకు నష్టం జరిగేటువంటి అంశాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఇటువంటి విషయాలు బహిర్గతమవుతున్నప్పుడు ఆదాని కానీ ఇంకా రాష్ట్రానికి సంబంధించిన ఏ పార్టీ నాయకులైనా కానీ వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఈ విధంగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.